ఆగండి ఆగండి. వీడియో ఓపెన్ చేసి వెంటనే స్కిప్ చేయకుండా ఒకసారి కొంచెం ఓపికతో మొత్తం వీడియోని చూసి మీకేమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. లేదా మీకు నచ్చినట్టే స్కిప్ చేసి లైట్ తీసుకోండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్తే ఈరోజు వీడియోలో రేసస్ మకాక్ గురించి తెలుసుకుందాం. శాస్త్రీయ వర్గీకరణ ప్రకారం ఇవి ఓల్డ్ వరల్డ్ మంకీస్ అయిన సర్కోపిథికాయిడియా కుటుంబంలోనివి. ఈ కుటుంబంలో 24 ప్రజాతులు 138 జాతులు ఉన్నాయి. 24 ప్రజాతులలో ఒక ప్రజాతి అయిన మకాకా అనే ప్రజాతిలోని ఒక జాతి అయిన మకాకా ములట్టా అనే జాతి. మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోయేది కూడా ఈ జాతి గురించే. వీటి ముఖం తప్పించి మిగిలిన శరీరం అంతా వెంట్రుకలు ఉంటాయి. అవి కూడా గోధుమ రంగులో మరియు బూడిద రంగుల కలయికలతో ఉండి ముఖం గులాబీ రంగులో ఉంటుంది. ముందుగా చెప్పుకున్నట్లే ఇవి ఓల్డ్ వరల్డ్ మంకీస్, అంటే ఎన్నో ఏళ్ల క్రితం ఉన్న జీవుల నుండి పరిణామం చెందిన జీవులు అని అర్థం. వీటిని 2 ఉపజాతులుగా విభజించారు. ఒకటి చైనీస్ డిరైవ్డ్ మరియు 2 ఇండియన్ డిరైవ్డ్. రేసస్ మకాక్లను డయర్నల్ జీవులు అంటారు. అంటే పగటిపూట కార్యాలను నిర్వర్తించి రాత్రి మనుషులలా నిద్రపోయేవి. ఇవి 19 నుండి 21 ఇంచెస్ అంటే 47 నుండి 53 సెంటీమీటర్ల వరకు పొడవు, తోక 20.7 నుండి 22.9 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటుంది. ఆడవి 5.3 కేజీల వరకు, మగవి 7.7 కేజీల వరకు బరువు ఉంటాయి. వీటి వెన్నపూసలో 50 వర్టిబ్రేలు ఉంటాయి. వీటి స్వాభావికమైన స్థలాలు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, థాయిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, వియత్నాం, దాదాపు సౌత్, సెంట్రల్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తంలో విశాలమైన భౌగోళిక పరిధులను కలిగి ఉన్నాయి. గడ్డి భూముల నుండి శుష్క మరియు అటవీ ప్రాంతాల వరకు దాదాపు 2500 మీటర్లు అంటే 8200 అడుగుల వరకు ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి. కానీ ఇవి సెమీ ఎవర్గ్రీన్ అడవుల్లో ఎక్కువగా కనిపించవు. ఎక్కువగా చెట్లపైన జీవిస్తాయి. రాత్రులు కూడా చెట్ల కొమ్మలపైనే నిద్రపోతాయి. ఇవి పండ్లు, విత్తనాలు, గింజలు, పేను, కీటకాలు, మిడతలు, చీమలు, చెదపురుగులు, సాలెపురుగులు, పీతలు, అకశేరుకాలు, వేర్లు, ధాన్యం ఇలా 46 కుటుంబాలలోని 99 రకాల మొక్కల జాతులను కూడా ఆహారంగా తీసుకుంటాయి. అలాగే మన ఇళ్ళ దగ్గర కనబడేవి అన్నం కూడా తింటాయి. ఇలా ఆహారాన్ని ఇవి తీసుకునేప్పుడు వాటి బుగ్గల్లో ఆహారాన్ని తాత్కాలికంగా దాచుకుంటుంది. ఇది చాలామంది గమనించే ఉంటారు. వాటి బుగ్గలు ఉబ్బిపోయి చాలా ఆహారం దాచుకోగలిగేలా ఉంటుంది. ఆహారం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలోనే సాయంత్రం వరకు ఆహారాన్ని తీసుకుంటాయి. వాటి రోజులో ఎక్కువ భాగం ఆహారం మరియు విశ్రాంతి, మిగిలిన సమయం ఆటలు, ప్రయాణం చేయడానికి ఇష్టపడతాయి. వర్ష ఋతువు కాలంలో ఎక్కువగా నీరు ఉండే పండ్ల నుండి వచ్చే నీటి శాతాన్ని తీసుకుంటాయి. అలాగే వర్షపు నీరును ఆకులపై ఆగి ఉన్న నీటి బిందువులను తాగుతాయి. మానవ జన్యు మరియు భూమి పెరుగుదలతో అలాగే పట్టణీకరణతో ఇవి కూడా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఫలితంగా వాటి ఆహారం యొక్క నిష్పత్తిలో మార్పు వచ్చింది. ఇవి గుంపులుగా జీవిస్తాయి. ఒక్కో గుంపులో 20 నుండి 200 వరకు కోతులు ఉంటాయి. వీటి సమూహాలకి నాయకత్వం ఆడవి వహిస్తాయి. వాటి గుంపులో ఆడవాటికి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కారణం అవి సామాజిక సమూహాన్ని విడిచిపెట్టవు కాబట్టి. అవి అడవుల్లో కన్నా మానవులు ఉండే ప్రదేశాల్లోనే ఎక్కువగా దళాలను ఏర్పరుస్తాయి. ఒక ఆడకోతికి సెక్షువల్ మెచ్యూరిటీ అంటే లైంగిక పరిపక్వత రావటానికి 2.5 నుండి 4 సంవత్సరాల సమయం పడుతుంది. అదే మగవాటికి అయితే 4.5 నుండి 7 సంవత్సరాల సమయం పడుతుంది. వీటిలో కూడా మానవుల్లాగానే మెన్స్ట్రువల్ సైకిల్ జరుగుతుంది. అలాగే మెనోపాస్ 25 ఏళ్లకు సంభవిస్తుంది. మెనోపాస్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ న్యాచురల్గా పర్మనెంట్గా ఆగిపోవడం. ఆడకోతులు వాటి గుంపులోని మగవాటితో సంభోగం చెందడానికి ఎక్కువగా ఇష్టపడవు. అలాగే పాల్గొనవు కూడా. వేరే గుంపుల్లోని మగ కోతులతోనే సంభోగం చేస్తాయి. అది కూడా ఎక్కువ సార్లు చేస్తాయి. వీటి గర్భధారణ సమయం 159 నుండి 174 రోజుల వరకు ఉంటుంది. అంటే దాదాపు 165 రోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఒక కోతి పిల్లకి జన్మనిస్తాయి. ఆ కోతి పిల్లను తల్లి మాత్రమే బాధ్యతగా చూసుకుంటుంది. మగవి పిల్లల్ని పట్టించుకోవు. కోతి పిల్లకి 1 సంవత్సరం వచ్చిన తర్వాత నుండి పాలు తాగడం మానేసి ఆహారాన్ని తీసుకోవడం మొదలు పెడుతుంది. ఇవి
క్వాడ్రపెడలిజం జీవులు అంటే 4 కాళ్ళపై సమాన బరువును పెట్టి నడిచే జీవులు అని. అలాగే ఇవి డిజిటిగ్రేడ్ అండ్ ప్లాంటిగ్రేడ్ జీవులు కూడా, అంటే కాలి వేళ్లపై మరియు మెటాటార్సల్ బోన్స్తో కూడా నడవడం. ఇవి వివిధ రకాల ముఖ కవళికలు, స్వరాలు, శరీర భంగిమలతో సంభాషించుకుంటాయి. ముఖ్యంగా ఇవి కోపంగా లేదా కొట్లాటకు సిద్ధంగా ఉన్నప్పుడు పళ్ళు కొరుకుతూ వాటి భావాన్ని వ్యక్తపరుస్తాయి. ఇలా కోతులు పళ్ళు కొరుకుతూ బెదిరించడాన్ని చాలామందే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. నాకు తెలిసి దాదాపు 100 మందిలో 50 మంది వరకు ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. వీటి డెంటల్ ఫార్ములా 2123/2123. ఇవి బాగా ఈత కొడతాయి. ఎంత అంటే నదులను కూడా దాటగలిగేంత. వీటి ఆర్మ్ లెంత్ టు లెగ్ లెంత్ రేషియో 89.6 నుండి 94.3% ఉంటుంది. దీనిని ఇంటర్మెంబ్రల్ ఇండెక్స్ అంటారు. అంటే స్క్రీన్ మీద కనిపించేది చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రేషియోని కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంటుంది. అది లెంత్ ఆఫ్ హ్యూమరస్ ప్లస్ లెంత్ ఆఫ్ రేడియస్ బై లెంత్ ఆఫ్ ఫీవర్ ప్లస్ లెంత్ ఆఫ్ టిబియా ఇంటూ 100ని వేసి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే పర్సంటేజ్నే మనం ఇంటర్మెంబ్రల్ ఇండెక్స్ అంటాం. రేసస్ మకాక్లపై చేసిన మానసిక పరిశోధనల ప్రకారం తేలింది ఇవి వివిధ రకాల సంక్లిష్టమైన అభిజ్ఞా సామర్థ్యాలను కలిగినవి అని. ఉదాహరణకు ఒక ఎక్స్పెరిమెంట్ చెబుతాను. వీటికి అద్దాలని ఇస్తే అవి వాటిని అద్దాలలో చూసుకొని అలంకరించుకుంటున్నాయట. అంటే వాటిని అవి గుర్తుపట్టగలుగుతున్నాయి అని. దీని అర్థం వాటికి కూడా కొంత తెలివి ఉంది అని. ఇవి ఒక పరిణతికి చెందిన జంతువులు. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం మానవులు కోతుల నుండి రూపాంతరము చెందారని అంటారు. కారణం నాకు తెలిసినంత వరకు మానవ శరీర నిర్మాణపరంగా సన్నిహితంగా ఉండటం. దీనివలన ఇవి మానవ వైద్య మరియు జీవ పరిశోధనలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. ఎలాగంటే ప్రయోగశాలల్లో ఏ వ్యాధి సంబంధ పరీక్షలనైనా మొదట కోతులపై ప్రయోగిస్తూ ఫలించిన తరువాత మనుషులపై వాడుతున్నారు. ఉదాహరణకు ర్యాబిస్, స్మాల్ పాక్స్, పోలియో కోసం టీకాలు మరియు HIV ఆర్ ఎయిడ్స్ చికిత్సకు యాంటీరెట్రోవైరల్ మందుల కోసం వీటిని హింసిస్తున్నారు. అలాగే స్త్రీ పునరుత్పత్తి చక్రం మరియు పిండం అభివృద్ధి మరియు పిండ మూల కణాల గురించి అవగాహన కూడా వీటి నుండే తెచ్చుకుంటున్నారు. సౌత్ కెరోలినా లో కంట్రీలోని సముద్ర దీవులలో ఒకటైన మోర్గాన్ ద్వీపంలో రేసస్ మకాక్ల కాలనీ ఉంది. అక్కడి స్థానిక ల్యాబ్లలో ఉపయోగించేందుకు 1970లో వీటిని దిగుమతి చేసుకున్నారు. అలాగే ప్యూర్టోరికో విశ్వవిద్యాలయానికి చెందిన కరేబియన్ ప్రైమేట్ రీసెర్చ్ సెంటర్ ద్వారా మరొక పరిశోధనా కాలనీని కూడా స్థాపించారు. రేసస్ మకాక్లని మన వ్యవహారిక భాషలో రేసస్ మంకీ అని కూడా పిలవచ్చు. రేసస్ మంకీస్లో బీ వైరస్ ఉంటుంది. ఇది వీటికి వ్యాధిని చేకూర్చే ఒక సింప్లెక్స్ వైరస్. దీని ద్వారా మనుషులకు కోల్డ్ సోర్స్ వ్యాపిస్తున్నాయి. మొదట వీటిని పరిశోధనలకు వాడే రీసెర్చర్స్కు ఇది వ్యాపించింది. కోల్డ్ సోర్స్ అంటే స్క్రీన్ మీద కనిపించేలా పెదాలకు అయ్యే కురుపులు లాంటివి. మొదట అంతరిక్షంలోకి మనుషులు వెళ్ళడానికి చేసిన ప్రయత్నాలలో కూడా రేసస్ మంకీనే ఉపయోగించారు. ప్రపంచంలో మొదట అంతరిక్షంలోకి జూన్ 1948న ఒక రేసస్ మంకీని రాకెట్లో ఉంచి ప్రయోగించారు. కానీ అది దారిలోనే మరణించింది. కానీ కొన్నేళ్ల తర్వాత ప్రయత్నాలు ఫలించి 1969లో ఏకంగా ఒక మానవుడే చంద్రుడిపై కాలు పెట్టి తిరిగి భూమిపైకి రాగలిగాడు. అతడే నీల్ ఆమ్స్ట్రాంగ్. ఇలా కోతుల్ని ఎన్నో విధాలుగా మానవుల అవసరాలకు వాడుకుంటున్నారు. కానీ అవి అనుభవించే హింసను ఎవరూ పట్టించుకోవట్లేదు. అలాగే వీటికి శిక్షణనిచ్చి సినిమాలలో, సర్కస్లలో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఇవి మన ఆవాసాలకు ఎక్కువగా రావటానికి కారణం మనం చేసే పనులే. వాటి ఆవాసాలైన అడవులను మనం నరికివేసి అభివృద్ధి అనే పేరుతో భూమిలో కలవని, ప్రకృతికి హాని కలిగించే ఎన్నో బిల్డింగ్స్ని కడుతూ ఫ్యాక్టరీలు పెడుతూ ఉన్నాం. ఇలా వాటి ఆవాసాలను మనం ధ్వంసం చేస్తే అవేం చేస్తాయి? ఏమీ చేయలేక ఆహారం ఉన్న ప్రదేశాలకు పయనమవుతున్నాయి. రేసస్ మకాక్లు దాదాపు 30 సంవత్సరాల వరకు జీవించగలవు. దీని విస్తృత పంపిణీ, ఊహాజనిత అతిపెద్ద జనాభా మరియు విస్తృత శ్రేణి ఆవాసాలను సహించే దృష్ట్యా ఇవి IUCN రెడ్ లిస్ట్లో అతి తక్కువ ఆందోళనగా, అంటే లీస్ట్ కన్సర్న్గా జాబితా చేయబడింది. అసలు నిజం, మన ఇతిహాసమైన రామాయణంలో రావణాసురుడిని చంపడానికి రామునికి సహాయం చేసింది కూడా ఈ జాతి కోతులే అని కూడా ప్రచారం.
అలాగే వానర రూపుడై పరమశివుని అంశతో జన్మించిన హనుమంతుడిని మన భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇవి రెసెస్ మకాక్ అయిన మన వానరం గురించిన కొన్ని వివరాలు. వీటి గురించి చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నాతో కలిసి ఈ కంటెంట్ని నలుగురికి తెలియజేయడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. జై శ్రీ